రాజ్యాధికారం సాధించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు. ఇక స్థానిక ఉప్పాడ సెంటర్ వద్ద మంగళవారం బహుజన సమాజ్ పార్టీ యొక్క ఆశయాలను ఆదర్శంగా వివరించడానికి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజలు తమ పార్టీ యొక్క ఆదర్శాలను ఆశయాలను తమ మాటల్లో క్లుప్తంగాను వివరించారు. ఇక జిల్లా జనరల్ సెక్రటరీ కడవల్లి లోవరాజు మాట్లాడుతూ బహుజనులకు అధికారం రావడంతో మాత్రం అభివృద్ధి సాధ్యపడుతుందని, నిరుద్యోగ పిల్లలు ఉద్యోగాలు అడుగుతుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తారని కొన్ని పార్టీలు అంటున్నాయని, కొందరేమో రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగతను అసలు పట్టించుకోవడం లేదని, తమ పిల్లలకు కావాల్సింది ఉద్యోగాలు కానీ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో నిలబడతారని, ప్రజలు వారందరికీ ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చి తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కండంవల్లి రాజు, దండాల అజిత్, యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. భుజాలు కాలిపోతున్నాయి, మళ్ళీ మన తెల్లారితో రెక్కడి తనే డొక్కాడదు, మళ్ళీ కూలి పని పోయి మన భార్య పిల్లలు మనం పెంచుకుంటున్నాం. లేకపోతే ఆడేమైనా ఎత్తనాడా? లేదు. మరి ఇంకెందుకు వాళ్ళ జెండాలు మోయడం? అదేదో ఈ ఏనుగున్న నీళ్ళ జెండా మోసి అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడిచే పార్టీని ముందుకు తీసుకెళ్ళి కష్టమైన సుఖమైన మనం ఏ రకంగా కష్టపడి భోజనం చేస్తున్నామో, ఏ రకంగా కష్టపడి మన పిల్లలు పెంచుకుంటున్నామో ఆ రకంగానే మనం ప్రయాణం చేద్దామని చెప్పేసి ఈ ఏనుగు జెండాను నేను ఎత్తుకోవాల్సిందిగా నేను కోరుకున్నాను. ఈ ఏనుగు జెండాను మోసి నా కూలి పని నేను చేసుకుని ఎవరికి బాధ్యతం చేయకుండా నా జెండాను నేను మోసుకుని నా భుజం అరిగిపోయినా పర్లేదు, నేను కూలి పని చేసుకుని నా భార్య పిల్లల్ని పెంచుకుందామని చెప్పేసి ప్రయాణం చేస్తున్నాను. మీరు కూడా అందరికీ తెలుసున్నదే ఇది. అందరూ కూడా ఇలా మారాలి. వాళ్ళకున్న తెలివితేటలు మనకు లేవు. ఆ 4 రోజుల ముందో 5 రోజుల ముందో వస్తున్నారు, వచ్చి అరే తమ్ముడు నీ అంత మనిషి లేరు రావరే, అనియా నీ అంత మనిషి లేరు రావరే బాబు ఇలా అని సంకేతి తెచ్చుకుంటే. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో బహుజన చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు ఎక్కువ మంది హాజరయ్యి మీటింగ్ని విజయవంతం చేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నది. అలాగనే రాష్ట్రంలో కూడా 155 నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం. అత్యధికంగా సీట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడానికి బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం చేసింది. ఇప్పుడు దాకా మేము ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే చెప్తున్నామో అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు 85% ఉన్నాం. కానీ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే 2 పార్టీల ద్వారా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళకని చెప్పేసి అనేక రకాలైనటువంటి మోసం మాటలు చెప్పి వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం కూడా బహుజన కులాలకు సంబంధించిన ఒరిగిందేమో లేదనే విషయం మనకు అర్థమవుతున్నది. కానీ ఇప్పుడు దాకా మనకు వాళ్ళ ఓట్లేసి మన జీవితాలన్నీ మరి బాడు చేసుకున్న వాస్తవానికి. కానీ ఇప్పుడైనా మనం గమనించాలా, బహుజనుల అధికారంలోకి రాకుండా బహుజన సమస్య పరిష్కారం కావు. కాబట్టి బహుజనులు అధికారంలోకి రావాలంటే బహుజన సమాజ్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలి. ప్రధానంగా ఈ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏతున్నాయో ఆ సమస్యల పరిష్కారం బహుజన సమాజ్ పార్టీకి ఉన్నదప్పితే ఈ పార్టీల దగ్గర ఏమి లేవు. ఈ పార్టీలన్నీ కూడా ప్రజల డబ్బుతోటి ప్రజలు ఏర్పాటు చేసినటువంటి అధిక ధరలు పెంచి అధిక పనులు వేసి తద్వారా ప్రభుత్వ సొమ్ముని మళ్ళా వాళ్ళు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ చేతుల్లో మరి ఈ రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ డబ్బుని ప్రజలకు పంచుతా మేమేదో ఇస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇదంతా పెద్ద జనాన్ని మోసం చేయడం తప్పితే మేము అడుగుతుంది కేవలం మా డబ్బులు మాకీయటం కాదు. ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి ఎవరైతే ఈ బహుజన కులాలకి ఏదైతే సామాజిక న్యాయం అందుబాటులోకి లేదో ఆ సామాజిక న్యాయాన్ని ఏదైతే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి బహుజన సమాజ్ పార్టీ దాని యొక్క విధానాలని మరి ముందుకు తీసుకెళ్తుంది. నేను చెప్తున్నాం ఈ రోజున మరి అందరూ కూడా భూమి లేనటువంటి వాళ్ళకి భూమి ఇవ్వమని చెప్తున్నాం ఈ రోజున. కానీ మీరు ఈ కార్పొరేట్ సంస్థలకి సెజల పేరుతోటి ఏదో ఆక్రమణదారులుగా మీరు ఉండి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మీరే ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకుంటున్నాం. ఈ రోజున మేము ఈరోజు చెప్తున్నాం, మా పేద ప్రజలకి మొత్తం ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు చెందాలనేటువంటిది బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక విధానం. అంతేకాదు ఈ రోజున మరి నిరుద్యోగులు కూడా మా ప్రజలు మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి అడుగుతుంటే మీరు మళ్ళా పెన్షన్లు ఇస్తాము లేకపోతే 5,000 రూపాయలు వాలంటీర్లు ఇస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. దీనివల్ల మా ప్రజల యొక్క జీవితాలు మా పిల్లల జీవితాలు బాగుపడవు. కాబట్టి మా భవిష్యత్తు ఏంటంటే మా పిల్లలు, జగన్ కాదు మా భవిష్యత్తు, లేదా మరొకరు కాదు చంద్రబాబు నాయుడు కాదు మా భవిష్యత్తు. మా భవిష్యత్తు మా పిల్లల యొక్క జీవితాలు బాగుపడాలంటే వాళ్ళు మంచి చదువులు కావాలి, వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు కావాలి. మా జీవితం మా భవిష్యత్తు ఏంటంటే మరి ఏదైతే ఎక్కడితే దొక్కాడినటువంటి ప్రజలందరూ కూడా
సరైనటువంటి వైద్యం కావాలి వాళ్ళందరూ కూడా. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళందరూ కూడా. వాళ్ళ నిజ జీవితాల్లో ఉన్నటువంటి వేతనాలు పెరగాలి ఈ రోజున. మరి ఈ రోజున ప్రైవేట్ సంస్థలు ఈ రోజున చాలా తక్కువ వేతనాలు ఇచ్చి ఈ రోజున కార్మికుల్ని మరి ఈ విధంగా దోస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి కనీస వేతనాలు ఇప్పించేటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ పెట్టుబడిదారుల్ని, వ్యాపారుల్ని, ఈ భూస్వాముల్ని మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనుకుంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కానీ భోజన కులాలకు ఒరిగిందేమో లేదంటువంటి ప్రజలందరూ కూడా ఈ భోజన కులాలందరూ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మేము రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నాం. 175 సీట్లలో పోటీ చేస్తున్నాం. దాంట్లో కనీసం ఒక 20 సీట్లను సరే గెలవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము గెలిచిన తర్వాత మేము చెప్తున్నాం, ఈ రోజున రాబోయే ప్రభుత్వంలో బహుజన సమాజ్ పార్టీ అండ లేకుండా ఏ ప్రభుత్వం కూడా అధికారంలో రాలేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు మరోసారి మోసపోవద్దు. టీడీపీ మాటలు, వైసీపీ మాటలు మోసపోవద్దు. బహుజన సమాజ్ పార్టీని ఆదరించి రాబోయే ఎన్నికల్లో మరి ఏనుగు గుర్తు మీద ఓట్లేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు గెలిపించి బహుజన రాజ్యాన్ని స్థాపించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ రాష్ట్రంలో బహుజన ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. లవరాజు, నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి, కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈ పిఠాపురం నియోజకవర్గంలో అనేక రకమైన పార్టీలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే గెలిపించారు. గెలిపించింది మనం, సంపాదించుకున్నది రావడం. మనకి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి మనకు ముట్ట చెప్తున్నారు తప్ప మన బతుకులేటి, మన పిల్లల బతుకులేటి, వాళ్ళ భవిష్యత్తులేటి అనేది ఆలోచించకుండా ప్రయాణాలు చేస్తున్నాయి. అంతేని కాబట్టి నేను అధికార పార్టీలను కూడా వదిలేసి ఇలాంటి మనువాద పార్టీల్లో మనం ఎన్నాళ్ళు సాగుదాం, మన బతుకులు ఎప్పుడు మారుతాయనే ఒక ఆలోచనతో నేను బహుజన సమాజ్ పార్టీ ఒక అంబేద్కర్ ఆలోచన విధానంతో పెట్టిన పార్టీ. ఆ పార్టీతో పనిచేసి మనం ముందుకెళ్ళాలని, ఈ బహుజనులందరినీ ఏకం చేయాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆనాడు బండి శాంపేశ్వర గారు, తర్వాత లాయర్ గారు కిషోర్ కుమార్ గారు దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత ఎవరు లేరు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ పార్టీలతో అన్నిటితో నేను దెబ్బలు తిన్నాను కాబట్టి వీళ్ళకి పనిచేసి వీళ్ళ వల్ల నష్టపోవడం మనకి ఇదేమన్నా అవసరమా అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అంబేద్కర్ ఒక సిద్ధాంతం ప్రకారంగా పెట్టిన బహుజన సమాజ్ పార్టీ మాకు తెలియని టైంలో ఇంత ముందుకు వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ. అందుకని చెప్పేసి ఈ నీలి జెండాని మన పిఠాపురం నియోజకవర్గంలో ఏనుగు గుర్తుని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకుంటా ఈ బహుజనులందరికీ కూడా ఒకటే ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. బహుజనులు అంటే ఓన్లీ మాలమాదిగలు కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు వెనుకబడ్డ ఉన్న కులాలను కూడా ముందుకు తీసుకొచ్చే పార్టీ మన బహుజన సమాజ్ పార్టీ. మీరు గుర్తించి బహుజన సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుకు ఓటేసి మన పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేసుకున్నాను. జై భీమ్, జై భారత్.